సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. సో వచ్చేసి ఎంసెట్ చీట్ కోడ్స్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 నేను పెట్టేసిన వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. దాని లోపల సగం అయితే కవర్ చేసిన, మీరు ఎట్లా వాడాలి చీట్ కోడ్స్ ఏంది అని చెప్తాను మొత్తం. ఇప్పుడు నేను చీట్ కోడ్స్ చెప్పబోతాను. ఏంటంటే మీకు ముందు చెప్పినా నేను ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవాలని చెప్పేసి. అంటే మనకు 4 ఆప్షన్స్ వస్తే దాని లోపలికి వెళ్ళి 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఇంకా 2 ఆప్షన్స్కి వెళ్ళి మనకి ఆన్సర్ ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ లెక్క అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తామంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ 4లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ తయారు చేస్తాం దాన్ని. సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్కి వెళ్ళి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ ట్రూ ఆర్ ఫాల్స్ని మనం ఎట్లా చేయాలి అని చాలామంది అడుగుతారు. సో దానికోసం ఈ చీట్ కోడ్స్ ఆడతాము. సో ఈ చీట్ కోడ్స్ కూడా మనము అన్నిటికీ వాడొద్దు. ఏంటంటే క్వశ్చన్ పేపర్ మొత్తం వాడేసారు అనుకోండి, మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక్క మార్క్ కూడా రాదు. అంటే వస్తాయి కానీ మొత్తం మీకు కచరా అయిపోతుంది మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన కదా, మీరు ఫస్ట్ మీకు వచ్చిన రాయండి, దాని తర్వాత ఈ చీట్ కోడ్స్ వాడాలి. ఓకే, సో ఎవరన్నా చెప్పిన చాలామంది కామెంట్ సెక్షన్ నేను చూస్తున్నాను. ఇప్పుడు మీకు అందరు రిప్లై లేకపోతే అది నేను చూస్తున్నాను కాదు, మీరు అందరు చూస్తున్నా, బట్ అందరికి రిప్లై చేయడం కష్టం కాబట్టి నేను ఏం చెప్తున్నాను. సో చాలామంది ఏంటంటే 0% అని పెట్టారు, అంటే ఏం ప్రిపేర్ కాలేను లేకపోతే కొంచెం ప్రిపేర్ అయినా అని అంటారు. సో మీకైతే ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తారు కదా, అంటే ఆ ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్లా చేయాలో మీకు ఐడియా ఉండాలి. అంటే 4 ఆప్షన్స్కి వెళ్ళి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఆ 2 ఆప్షన్స్ ఎట్లా ఎలిమినేట్ చేస్తావు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక 6 to 7 పాయింట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ మనం వాడుకుంటే ఈజీగా మనం అయితే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అంటే ఎగ్జామ్ క్రాక్ చేయడం అంటే ఏంటంటే మీకు ఏదో 90, 100 మార్క్స్ రావడం కాదు, మీకు తగినంత మార్క్స్ రావడం, అది మ్యాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చింది రాసేసేయండి, దాని తర్వాత చీట్ కోడ్స్ వాడండి. సో ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసి మనకి ఆడ్ వాల్యూ ఎలిమినేట్ చేసేసాలి. అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్ వల్ల ఒక ఆడ్ వాల్యూ అనేది ఇస్తాడు. ఎట్లా అంటే ఒకటి ఏంటంటే తేడా ఉంటుంది అన్ని క్వశ్చన్లకి, అంటే అన్ని ఆప్షన్స్కి అంటే ఒకటి తేడా ఉంటుంది. అదే ఇది అట్రాక్ట్ చేస్తాం అన్నీ, ఎందురా ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ అనిపిస్తుంది మీకు ఎగ్జామ్ పేపర్ ఆప్షన్స్ అలా చూసుకోగానే. మీరు ఏంటంటే అరే అది డిఫరెంట్ ఉంది కదా, పక్క ఎగ్జామ్లో అదే పెడతాడు ఆప్షన్ అని చెప్పి మీరు అదే పెడతారు. దానివల్ల మీకు ఏమైందంటే వాడు ఆప్షన్ తప్పైపోతుంది. ఎందుకంటే మీరు అలా చేస్తారు కాబట్టి వాళ్ళు ఒకటి ఆడ్ అనేది ఇస్తారు, ఆ 3కి వెళ్ళి ఆన్సర్ ఉంటుంది. సో ఒకవేళ సపోజ్ అట్లా వచ్చింది అనుకోండి ఆప్షన్స్ వల్ల, అది అనేది ఎలిమినేట్ చేసేసుకోండి. అది అసలు ఆన్సర్ కానే కాదు. 99% ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ కాకపోవడానికి, ఏదైనా 1% ఛాన్స్ ఉంటుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒకసారి అది కరెక్ట్ అవుతుంది. సో చూసుకోండి, అది మాత్రం ఆప్షన్ కానే కాదు, ఈ 3 ఆప్షన్స్కి వెళ్ళి ఉంటుంది. సో మీకు ఏమైంది, ఇట్లా ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయింది. సో సెకండ్ వచ్చేసి రౌండ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. అంటే ఏంటంటే మీకు ఆప్షన్స్ అలా ఎట్లా వస్తుంది అంటే 1, 1.2 మిగతావన్నీ 2, 4 అట్లా వస్తుంది అనుకో. ఆప్షన్స్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1, 1.2, 2, 4. సో మీకేమవుతుందంటే ఇక్కడ 1కి ఇంకా 1.2కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకు చెప్పాలా? సో మీకు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే సపోజ్ వాళ్ళు ఒక ఆన్సర్ ఉంటుంది, సపోజ్ మ్యాథ్స్లో. సో ఆన్సర్ 1.2 1 వచ్చింది అనుకోండి. సో వాడు ఏం చేస్తారంటే 1.2 కూడా ఇస్తాడు. ఎందుకంటే సపోజ్ మీరు క్యాలిక్యులేషన్ చేసే టైంలో మీకు తప్పు వచ్చి 1.2 చేశారు అనుకోండి, సో మీరు అది పెట్టేస్తారేమో అని చెప్పేసి 1.2 కూడా ఇస్తాడు. సో అట్లా అని చెప్పేసి సో మీకేమంటుంది ఆప్షన్ అంటే మీకు 1కి ఇంకా 1.2కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మిగతా దానికంటే. సో ఎక్కడైతే మీకు రౌండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో అక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా రౌండ్ ఆఫ్ వాల్యూస్ వచ్చింది అనుకోండి క్వశ్చన్స్ వల్ల, మీరు అవే 2 ఫిక్స్ అయిపోయి మిగతా 2 ఎలిమినేట్ చేసుకోండి. నేను ఇది చెప్తున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వార్నింగ్ ఇద్దామని మర్చిపోయినా. ఇవన్నీ మీరు ఏదైతే చీట్ కోడ్స్ వాడతారో చేస్తారో ఇవన్నీ ఉంటాయి కదా, ఇదన్నీ మీ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏదో ఒక యూట్యూబర్ చెప్తాడు, ఇంకో యూట్యూబర్ చెప్తాడు, ఎంత మంచి యూట్యూబర్స్ చెప్పినా కూడా, వాళ్ళు ఎంత మంచి చీట్ కోడ్స్ చెప్పినా కూడా ఇవన్నీ అన్ని చీట్ కోడ్స్లో ఇవే ఉంటాయి. సో ఏం తేడా ఉండదు. బట్ ఏంటంటే వాళ్ళు ఎన్ని చీట్ కోడ్స్ చెప్పినా కూడా మీ మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరు, నేను కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకుని రాయండి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఎగ్జామ్ రాస్తే మార్క్స్ అనేది దొబ్బుతాయి. రియల్గా చెప్తాను, సీరియస్లీ. సో మీకు ఏమనిపిస్తుంది, క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ రాగానే దీనికి చీట్ కోడ్స్ వాడచ్చా లేదా, ఇది క్వశ్చన్ నాకు వస్తుందా లేదా, దీనికి ఏది ఆన్సర్ దగ్గరలో ఉంటుంది. క్వశ్చన్తో ఒక్కసారి ఏమవుతుందంటే క్వశ్చన్తో కూడా ఒకసారి మ్యాచ్ అవుతుంది. అట్లా అది కూడా చెక్ చేసుకోండి. చెప్పిన ఇప్పుడు రౌండ్ ఆఫ్ వాల్యూస్, అండ్ రౌండ్ ఆఫ్ వాల్యూస్ కూడా ఇంకోటి ఉంటుంది. ఎట్లా అంటే 12.35 ఉంటుంది అండ్ 1.235 ఉంటుంది. విన్నారా? 12.35 ఇంకోటి 1.235. సో ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ షిఫ్ట్ అయింది, అంత తేడా. సో మిగతావన్నీ బ్లా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్స్కి వెళ్ళి 2 ఆప్షన్స్ చూసుకోండి ఎంత క్లోజ్గా ఉన్నాయో. సో ఈ 2 ఆప్షన్సే ఎక్కువ ఆన్సర్కి ఛాన్స్ ఉంటుంది, మిగతా 2 ఆప్షన్స్ కాకుండా. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ చీట్ కోడ్ చూసుకోండి. అండ్ 1 మోర్ వచ్చేసి మీకు ఏంటంటే క్వశ్చన్స్ లోపల కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఎట్లా అంటే 2 ఈక్వేషన్స్ యాడ్ చేసుకోండి, 2 ఈక్వేషన్స్ మల్టిప్లికేషన్ సంథింగ్ అట్లా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఏదైనా నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ అనేది యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది ఆన్సర్, అంటే 25, 30 అట్లా వస్తుంది. అది ఆప్షన్స్తో మ్యాచ్ అవుతుంది. సో మీరేంటంటే టక్కుమని అదే కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మీరు పెట్టేస్తారు. అట్లా మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే మీరు అట్లా చేస్తారని చెప్పేసి ఎగ్జామినర్ అట్లా పెడతాడు.
ఇస్తాడు, అది ఎలిమినేట్ చేసుకోండి సీదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ 20 యాపిల్స్ 30 బాల్స్ ఏదో ఒకటి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అవి ఉంటుంది. సో ఓవరాల్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ ఏదైనా ఒక రెండు నెంబర్లు యాడ్ చేసి 2 నెంబర్ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ మీకు ఆప్షన్స్ కనిపిస్తుంది అనుకోండి, అది మీరు మాత్రం అస్సలు పెట్టకండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. అంటే 1, 2, 3, 10. అంటే ఆప్షన్స్ లోపల ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3 అండ్ డి వచ్చేసి 10 అనుకోండి. సో 1, 2, 3, 10 ఉంది. అక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది 10 కదా. సో అది డిఫరెంట్ ఉంది కదా, చెప్పినది ఆడ్ నెంబర్స్ అని చెప్పినది, ఆడ్ ఆప్షన్స్. సో ఇది కూడా ఆడ్ ఆప్షన్ కదా, ఎందుకంటే అన్ని సింగిల్ డిజిట్లు అంటే డబుల్ డిజిట్లు ఉంది. అంటే డబుల్ డిజిట్లు ఉందంటే రాకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఈ చిట్ కోడ్ ఉంది కదా, 50-50. ఎందుకంటే ఒక్కొక్కసారి వాడు ఏంటంటే ఆ 10 ఆప్షన్ ఆన్సర్ ఇవ్వగలుగుతాడు, ఒక్కొక్కసారి ఈ మూడిట్లోకెళ్ళే ఆన్సర్ ఇస్తాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఏదైనా రేర్ ఛాన్స్లో మీకు అట్లా వచ్చింది అంటే ఇంకా తప్పదు, నాకు మార్క్స్ రావు ఏం లేదు అనుకుంటే అప్పుడు వాడుకోండి. డెఫినెట్లీ వర్కౌట్ అయితే చీట్ కోడ్స్. ఒకటి చెప్తున్నా, ఇవన్నీ చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి ఇంతమంది వీడియోస్ చేస్తున్నారు. ఓకే, అట్లా అని చెప్పేసి మొత్తం వర్కౌట్ అవుతుంది అంటే అసలు వర్కౌట్ కాదు. మీరు దీని మీద ర్యాంకులు తెచ్చుకుందాం అనుకుంటే అసలు కాదు, ఒక్కొక్కరికి అట్లా అవుతుంది, బట్ అందరికి అట్లా కాదు. ఫ్యాక్ట్ చెప్తే మనందరం అన్లక్కీ పర్సన్స్. అంటే లక్ అంటే అసలు మనకు ఉండనే ఉంటుంది అందరికీ, చూసుకోండి. అందుకే చీట్ కోడ్స్ ఎక్కువ వర్క్ అవ్వు. ఎవరన్నా ఒక్కరికి అట్లా వర్క్ అవుతాయి ఫుల్గా ఓవరాల్గా. ఎవరికన్నా లక్ మ్యాండేట్ అయితే మిగతా అందరికీ ఏంటంటే జస్ట్ ఇట్లా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసి లార్జెస్ట్ ఆప్షన్. అంటే ఏంటంటే లార్జెస్ట్ ఆప్షన్ అంటే మీకు ఆప్షన్స్ లోపల అన్ని సింగిల్ లైన్స్ డబల్ లైన్స్ ఉంటే ఆప్షన్, మిగతా ఒక ఆప్షన్ మాత్రం పెద్దగా ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ 3 to 4 లైన్స్ ఉంది అనుకోండి, అదే ఆప్షన్ మనకి ఛాన్స్ 100% ఉంటుంది. 100% చెప్తున్నాను చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవడు పిచ్చోడు కాదు కదా, ఎందుకంటే వాడు స్క్రీన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకోడు. అంటే స్క్రీన్ లోపల మనకు కనిపిస్తాయి కదా ఆప్షన్స్, అంటే చాలా కిందికి వెళ్ళిపోకుండా ఉండడానికి వాడు ఏంటంటే ఆప్షన్స్ తక్కువ ఇస్తారు, అంటే ఎక్కువ ఎలాంగేట్ చేయరు. బట్ ఒకవేళ ఆన్సర్ ఉందంటే వాడు స్ట్రెస్ చేసి మరి ఆ లైన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాడు, అర్థమైందా. ఎక్కడైతే ఆన్సర్ ఉంటుందో వాళ్ళు దాన్ని క్లియర్ ఎలాబరేట్ చేద్దాం అనుకుంటారు. సో అందుకే అది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ చదువుకోండి, నీట్గా ఆన్సర్ ఉంటుంది. అన్ని లైన్స్ వచ్చినాయంటే ఎందుకు అని చెప్పేసి కారణం చూసుకోండి. డైరెక్ట్గా బ్లైండ్గా పెట్టుకోకండి. ఈ చిట్ కోడ్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ ఒక 2 to 3, 4 2 లైన్స్ అట్లా ఉంది అనుకోండి, అదే ఛాన్స్ ఉంటుంది. 90%, 100% ఛాన్స్ ఉంటుంది మనకి రావడానికి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చిట్ కోడ్ వచ్చేసి మనకి ఆప్షన్స్ లోపల ఎట్లా వస్తుంది అంటే 1, -1, 2, -2 ఇట్లా వచ్చినాయి అనుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చేయాలి భయ్, ఇట్లాంటి ఆప్షన్స్ వస్తే ఏం చేయాలి నాకు అర్థమే కావట్లేదు, ఇట్లాంటి దాంట్లో చిట్ కోడ్స్ వాడలేము అనుకుంటారు. బట్ ఇక్కడ కూడా వాడచ్చు. ఒక 2 ఆప్షన్స్ ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఏం తెలుసా, అది నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా, దీనికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసా, నెగిటివ్ వాల్యూస్కి ఎక్కువ ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, నెగిటివ్ -1 అండ్ -2. ఈ -1, -2కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ 1, 2 ఎలిమినేట్ చేసేసండి. -1, -2కి ఆన్సర్ ఆప్షన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఆ -1 ఇంకా -2 పెట్టుకోనికే ట్రై చేయండి, ఓకేనా. ఒకసారి నేను చెప్పిన అదే చీట్ కోడ్స్ అన్నీ మీరు ఒకసారి పేపర్ తీసుకోండి. మీకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేకపోతే బుక్స్ ఉంటాయి కదా, అరిహాంతి కానీ లేకపోతే ఏవో ఒక బుక్స్ ఉంటాయి అవి తీసుకోండి. నేను చెప్పిన చీట్ కోడ్స్ ఒకసారి క్వశ్చన్ పేపర్ ఒక క్వశ్చన్ తీసుకోండి, దానిపై ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా. నేను చెప్పే చీట్ కోడ్ గుర్తుపెట్టుకోండి, మనం మ్యాచ్ అవుతున్నాయా అని చూసుకోండి. ఏం లేదు ఆప్షన్స్ అంటే చీట్ కోడ్స్ ఏం వస్తలేవు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే క్వశ్చన్ చదువుకోండి. ఒకసారి క్వశ్చన్ నీట్గా చదువుకోండి. ఒక పేపర్ వచ్చిన వెంటనే, మీకు ఎగ్జామ్లో స్క్రీన్ స్టార్ట్ అయిన వెంటనే, మీకు టైం స్టార్ట్ అయిన వెంటనే అన్నీ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పే ట్రిప్ ఏంటంటే, అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు స్టార్టింగ్ క్వశ్చన్ నుంచి ఎండింగ్ క్వశ్చన్ వరకు ఒకసారి అన్నీ చూసుకోండి. లైన్ ఒక 10 minutes పెట్టుకోండి, ఏమేమి ఉన్నాయి, ఎట్లుంది పేపర్, మోడల్ ఎట్లుంది, నీట్గా చూసుకోండి. నీట్గా చూసినాక నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసండి. మీకు ఏది ఇష్టం, మ్యాథ్స్ ఇష్టమా, ఫిజిక్స్ ఇష్టమా, కెమిస్ట్రీ ఇష్టమా, వెళ్ళిపోండి. సో మీరు చూసుకోరు కదా, ఈ 10 minutes ఏం చేసి మీరు చూసుకోరు కదా, లోపల మీకు ఏం క్వశ్చన్స్ వచ్చు, మీకు ఏం క్వశ్చన్స్ రావో తెలుసు కదా. సో లైన్గా మీకు వచ్చిన క్వశ్చన్స్ అని సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతారు, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ తర్వాత స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. క్వశ్చన్ చదువుకోండి, నీట్గా 2 to 3 times చదువుకోండి. ఎప్పుడైనా కానీ మీరు క్వశ్చన్స్ ఒక 2 to 3 times 4 times అట్లా చదివారు అనుకోండి, మీకు ఏదైనా స్ట్రైక్ అవుతుంది బ్రెయిన్లో. డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఎందుకంటే చదువుతున్నప్పుడు మీరు ఫార్ములాస్ నేర్చుకోమని చెప్పిన కదా, ఆ ఫార్ములాస్ నేర్చుకుని ఉన్న వాళ్ళకి చెప్తున్నా, అరే ఈ ఫార్ములా నాకు ఇక్కడ ఫిట్ చేయొచ్చు, ఈ క్వశ్చన్లో ఫిట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. సో పెన్ పేపర్ తీసుకొని డైరెక్ట్ ఫార్ములా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్, ఫర్ సపోజ్ అది డైరెక్ట్ వేసేది అనుకో, ఆన్సర్ ఫిక్స్ అయిపోతుంది, 1 mark వచ్చేస్తుంది. అంటే చెక్ చేసుకోండి, ఓకే. క్వశ్చన్ మంచి 2 to 3 times 4 times చదువుకోండి, ఎందుకంటే మీకు 3 hours టైం ఉంటుంది. ఏం చేస్తారు, దాని తర్వాత వచ్చినాక ఎట్లా టైం పాస్ చేయొచ్చు, ఓకే.
సో 3 hours ఉంది కాబట్టి మీరు క్వశ్చన్ 2 to 3 times మంచి చదువుకున్నాక నెక్స్ట్ ఆప్షన్స్కి రండి. ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఆ ఆప్షన్స్ ఎట్లున్నాయి, దీన్ని ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకోవచ్చా, మనము 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చా అని చూసుకోండి. ఎలిమినేట్ అవుతున్నాయి అంటే ఓకే, ఎలిమినేట్ కావు, చాలాసార్లు ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ కావు. అసలు ఎట్లుంటుంది అంటే 1, 4, 5, 7 దీన్ని ఎలిమినేట్ ఎట్లా చేస్తాం మనం, అసలు ఎలిమినేట్ చేసిన ఆప్షనే లేదు. ఫర్ సపోజ్ చెప్తున్నా, దీని లోపల చీట్ కోడ్ చెప్పింది అనుకోండి, ఫర్ సపోజ్ ఆ చీట్ కోడ్ వర్కే కాదు, నేను చెప్తున్నా 1, 4, 5, 7 ఇట్లా నెంబర్లు ఉంటాయి, దీనిలో అసలు చీట్ కోడ్ వాడలేము. అసలు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా వాడిది ఏది ఇస్తారు కూడా ఆప్షన్ ఉండదు మనకి. ఓకే, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఆప్షన్స్ వల్ల 1, 0 వస్తాయి కదా, వీటికి ఎక్కువ ఆప్షన్ ఛాన్స్ ఉంటుంది, వీటికి ఎక్కువ ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1, 0 అదని చెప్పేసి ఆన్సర్ వస్తుందా అంటే చెప్పలేము. ఫర్ సపోజ్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ 1, 0కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రావడానికి, ఆన్సర్ రావడానికి. ఓకే, సో చూసుకోండి, ఇట్లయితే ఉంటుంది. సో పేపర్ వచ్చిన వెంటనే మీరు చెప్పిన కదా, సో ఆ క్వశ్చన్స్ వస్తాయి, ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అవ్వకపోతే మీరు ఆ 4 ఆప్షన్స్కి వెళ్ళి క్వశ్చన్తో మ్యాచ్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్తో ఏమైనా లింక్ అవుతుందా అని చూసుకోండి. చెప్పిన యాడిషన్స్ అవన్నీ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఒక ఆన్సర్ వస్తుందని చెప్పిన, అది కూడా అవుతుందా అంటే ఓకే, లేకపోతే వదిలేసండి. ఇంకొన్ని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే థియరీ బేస్ మీద వస్తాయి, అంటే థియరీ ఇస్తారు, దానికి ఆప్షన్ కూడా ఇస్తారు, అది చూసుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లాంటివన్నీ క్వశ్చన్స్ వస్తే మీరు క్రాక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అట్లాంటివి ఈజీగా ఉంటాయి. మీకు థియరీ కదా, మీకు చదువుకుని ఉంటారు కదా, సో ఒకసారి ట్రై చేయండి. అవే మ్యాక్సిమమ్స్ అక్కడి నుంచే మీరు ఆన్సర్స్ తెచ్చుకోవాలి, అక్కడి నుంచి మీరు పాయింట్స్ తెచ్చుకోవాలి. ఓకే, సో అయిపోయింది. సో నెక్స్ట్ వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ మీరు కెమిస్ట్రీలో చూసుకుంటే, కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అంటే 40కి మినిమం 20 స్కోర్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, అంత ఈజీగా ఉంటుంది పేపర్. అంటే మిగతా దాంతో పోల్చుకుంటే, అంటే మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్తో పోల్చుకుంటే కెమిస్ట్రీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే దాని లోపల అన్ని బేసిక్, అంటే ఎక్కువ థియరీ పార్ట్ అడుగుతాడు కెమిస్ట్రీలో. ఫిజిక్స్లో చూసుకున్నా, మ్యాథ్స్ చూసుకున్నా మొత్తం అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అన్నీ అవే ఉంటాయి. బట్ ఇక్కడ కెమిస్ట్రీ చూసుకుంటే ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్ అన్నీ మీకు థియరీ ఉంటాయి. అంటే మీకు థియరీ చదువుకుంటే కెమిస్ట్రీలో డెఫినెట్లీ మీకు మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి గైస్. దీనికి మించి చీట్ కోడ్స్ అయితే అసలు ఉండవు. ఇవే దీనికంటే ఇంకా నేను ట్రై చేసిన మ్యాక్స్ టు మ్యాక్స్ రాసిన మిగతా చీట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇంకా వేరే చీట్ కోడ్స్ ఏమున్నా కూడా అవి వర్క్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను చూసినా కూడా యూట్యూబ్లో కూడా నేను వెళ్ళి చూసిన, అన్ని వీడియోస్ చూసిన, వేరే వీడియోస్ నేను వెళ్ళి చూసిన, ఎందుకంటే ఆ చీట్ కోడ్స్ వాళ్ళు చెప్తే కరెక్టేనా లేదా అని చెప్పి చూసిన. సో వాళ్ళు చెప్పి కొన్ని చీట్ కోడ్స్ ఉంటాయి, మీరు అన్ని చీట్ కోడ్స్ బ్లైండ్గా ఫాలో కాకండి. ఓకే, నేను చెప్పిన, ఇప్పుడు నేను కానీ చీట్ కోడ్స్ చెప్పిన కదా, మీరు కూడా నాకు చెప్పినా కూడా మీరు డైరెక్ట్గా ఫాలో కాకండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మీకు ఏం అనిపిస్తుంది చేయండి. నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, ఇదే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ బట్ చీట్ కోడ్స్ ఏమవుతుందంటే చీట్ కోడ్స్ ఆన్సర్ ఉంది అంటే మీకు 1, -1, 2, -2 ఉంది, బట్ మీకు ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. నేను చెప్పిన మీకు -1 లేకపోతే -2 పెట్టుకోమని చెప్పిన. సో అక్కడ మీరేం చేస్తారు, అరే -1, -2 పెట్టిన కదా, చెప్పాను కదా బ్రో, నేను అదే పెట్టుకుంటా అనుకున్నారు అనుకోండి, అక్కడ మీరు బుక్ అయిపోతారు. మీకు ఆన్సర్ ఏమొస్తుంది పెట్టండి, అప్పుడప్పుడు మీకు ఏం ఆప్షన్ లేకపోతే మీరు చీట్ కోడ్స్ వాడతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో గైస్, దీనికి మించి ఇంకేం చెప్పలేము మనము. సో చీట్ కోడ్స్ కాబట్టి మీకు ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఆన్సర్స్ రావడానికి. ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీరు వెంటనే వెళ్ళిపోండి, పేపర్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఇట్లా చీట్ కోడ్స్ వాడండి. సో ఆల్ ద బెస్ట్ గైస్ అందరికీ. సో చాలా లేట్గా పెట్టిన వీడియో, సారీ దీనికోసం. మీరైతే ఇప్పుడు వెళ్ళి వర్కౌట్ చేసుకోండి, ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో ఇంకా ఏం చేయలేం, మీరు రాసి ఉంటారు మంచిగా. ఓకేనా, సో గైస్ అందుకే వీడియోలో కలుద్దాం ఇంకొక వీడియో లోపల. ఒకవేళ ఇంక మీ చీట్ కోడ్స్ మిస్ అయిపోతే కవర్ చేద్దాం అనుకుంటే మళ్ళీ పెడతా వీడియో, అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.